ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన సప్త పలుకుల గురించి, అంటే 7 మాటల గురించి మనం చూద్దామండి. దేవుడు ఏ విధంగా మన కోసం మాదిరి విజ్ఞాపన ఉంచి వెళ్ళారో చూద్దాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, మీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాము మనకు తెలియట్లేదని చెప్పి దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. మనకు మాదిరి విజ్ఞాపన ఈయన ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత శత్రువులు ఉన్నా కూడా వారిని క్షమించాలని మరొకసారి దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేవిధంగా 2వ మాట చూద్దామండి. అదే లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఉంటుంది. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. చూసారా, ఇక్కడ దేవుడు గొప్ప క్షమాపణ ఇస్తున్నాడు. తనతో పాటు సిలువ వేయబడిన 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తికి దేవుడు ఏం చెప్తున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావని చెప్తున్నాడు. అయితే ఒక దొంగ తన తప్పులను ఒప్పుకొని క్షమాపణ అడిగినప్పుడు దేవుడు వెంటనే క్షమించి నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని గొప్ప క్షమాపణ అక్కడ చూపిస్తున్నట్టుగా మాకు తెలుస్తుంది. 3వ మాట చూద్దామండి. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు చూద్దాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చూసారా, యేసుప్రభు వారు లోకంలో ఉన్నప్పుడు తన తల్లిదండ్రుల బాధ్యతను చూశారు. అయితే మన కోసం, అంటే నా కోసం, నీ కోసం మనం పొందాల్సిన శిక్షను మనకు మారుగా దేవుడు శిలువపై మరణిస్తున్నారు కాబట్టి తన బాధ్యతను కూడా విస్మరించకుండా దేవుడు ఒక గొప్ప ఆదరణ తన తల్లికి ఇస్తూ ఈ యొక్క అప్పగింతను అక్కడ తన శిష్యులకి అప్పగించి వెళ్తున్నారనమాట. తన తల్లిని, అమ్మ అంటే ఆయన ఇక నుంచి శారీరకంగా ఇక్కడ ఉండరు కాబట్టి శారీరకంగా కొడుకుకి తల్లిని, అమ్మ ఇదిగో నీ తల్లి అని చెప్పి తల్లికి కుమారుడికి అక్కడ ఒక ఆదరణ ఇచ్చి అప్పగించేసి వెళ్తున్నారనమాట యేసుప్రభు వారు. ఎంత గొప్ప ఆదరణ! నిజమే కదండి. ఈ లోకంలో మనకు తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా, వారు మనల్ని ఆదరించినా ఆదరకపోయినా, బంధువులు ఆదరించకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా దేవుడే మనల్ని పట్టించుకుంటున్నాడు. దేవుని యొద్దే మనకు గొప్ప ఆదరణ కలుగుతుంది. 4వ మాట చూద్దామండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు, ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. చూసారా, దేవుడు ఇక్కడ నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడుస్తున్నావు అంటే దేవుడు ఇప్పటి వరకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఈ లోకంలో ఉన్నారు కదా. శారీరకంగా కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు అయితే దేవుడు విడిచిపెట్టలేదు, తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టలేదు. కానీ ఒక్క క్షణం జస్ట్ విడిచిపెట్టేశారేమో అని చెప్పి యేసయ్య, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిత్తువని అడుగుతున్నారు. గొప్ప వేదన కదా, ఎంత వేదన, ఎంత బాధ ఉంటే ఆ బాధలో యేసయ్య ఆ మాట అని ఉంటారు. నిజమే, ఆ శిలువలో ఆ యొక్క ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కోసం కాచేసి ఇంకా ఆయనలో ఏమీ ఉంచుకోలేదు. శరీరం అంతా విరగగొట్టబడి నలగగొట్టబడ్డారు. ముండ్ల కిరీటం పెట్టించుకున్నారు. మన కోసం చేసిన ఆ చెడు తలంపుల వల్ల ముండ్ల కిరీటం పెట్టబడింది. దేవుడు ఆ బాధనంతా అనుభవిస్తూ కూడా ఒక్క క్షణం గొప్ప వేదంతో కూడి అక్కడ చిన్న ప్రార్థన చేశారన్నమాట. నా దేవా నా దేవా ఎందుకు నేను చేయి విడిచిపెట్టావని. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆ బాధలో ఆయనకు అలా అనిపించింది.
5వ మాట చూద్దామండి. అదే యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నానని. చూసారా, దేవుడు ఇక్కడ లేఖనముల కోసం, ఆ లేఖనములు రాసిన నెరవేరాలని చెప్పి నేను దప్పుకొని ఉన్నానని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడ. జీవజలంలో ఊట కదా మనకు ఆయన. ఆ జీవజలం నిచ్చుటకు క్రీస్తు మన కోసం వచ్చారు కదా. అయితే దేవుడు ఇక్కడ తృష్ణగొనుచున్నట్టు, దప్పిగొన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. 6వ మాట చూద్దామండి. అదే యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. యేసు ఆచిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. దేవుడు ఇక్కడ ఇంక సమాప్తం అయిపోయిందని చెప్పి తను వచ్చిన కార్యం, దేనికోసమైతే దేవుడు ఈ లోకానికి వచ్చారో ఆ రక్షణ కార్యం మొత్తం అయిపోయింది కంప్లీట్గా. మనకు రక్షణ ఇవ్వడం కోసం, మనల్ని రక్షించడం కోసం, పాపం నుంచి మనల్ని విడిపించడం కోసం దేవుడు ఈ లోకానికి వచ్చారు. అయితే ఆ కార్యం సమాప్తమైందని చెప్పి, ఆ రక్షణ కార్యం సమాప్తం అయిపోయిందని చెప్పి దేవుడు ఇక్కడ సమాప్తమైనదని చెప్పి తల వాంచేశారు. తన ఆత్మను దేవునికి, తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నారు. 7వ మాట చూద్దామండి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచాను. దేవుడు ఇక్కడ తనకున్న గొప్ప ఆధిక్యతను మనకిక్కడ తెలియజేస్తున్నారు. ఏంటంటే అది దేవుడు అప్పటి వరకు తన ప్రాణాన్ని తీసుకుంటకు, రక్షించుకుంటూ ప్రతిదానికి అధికారం ఉంది. అయితే ప్రతిదానికి సమయం ఉన్నదాని ప్రకారం దేవుడు ముందు మన యోహాను రాసిన 30వ వచనంలో మనం చూస్తాం, తను ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చారో ఆ కార్యం సమాప్తమైందని చెప్పి దేవుడు తలవాల్చారు కదా. తన కార్యం కంప్లీట్ అయిపోయిందని చెప్పి ఇంకా తన ఆత్మను కూడా తండ్రి గారికి అప్పగించుకుంటున్నారు. ఒక కేక వేసేసి ఇంకా నేను వచ్చిన కార్యం అయిపోయింది కాబట్టి తనకున్న ఆధిక్యతను అక్కడ దేవుడు మనకి చూపిస్తున్నారు అన్నమాట. తన ఆత్మను తనంతటి తనే, ఎవ్వరూ తనని చంపలేదు. రోమా సైనికులు, రోమా ప్రభుత్వం అంతా ఉన్నవారు ఆయన సిలువ వేశారా అని అనుకుంటారు. కానీ దేవుడు మన కోసం, మనం చేసిన పాపాల నిమిత్తం కోసం ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడ్డాడు. తనంత తానే తన ఆత్మను అప్పగించుకున్న, తనంత తానే మరలా 3వ రోజున తిరిగి లేచారు. అది ఆయనకున్న గొప్ప ఆధిక్యత, గొప్ప ప్రేమ. మన కోసం ఈ లోకంలో ఎవ్వరు మనం ప్రేమించలేనంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మన కోసం తన ప్రాణంలో ఆఖరి రక్తబొట్టు వరకు కూడా ఏమీ ఉంచుకోలేదు. మొత్తం అంతే మన కోసం సమర్పించేశారు ఆయన. అంతగా తన కోసం తను ఏమీ చేసుకోలేదు, మన కోసమే చేశారు అంత. ఆయన ఏమీ ఉంచుకోలేదు, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా అప్పగించేసుకున్నారు. అట్టి గొప్ప ఆధిక్యత కలిగిన యేసుక్రీస్తు ప్రభువారిని, మన కోసం చేసిన ఆ గొప్ప త్యాగాన్ని తలంచుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆరాధించుకుందామండి. ఇంకానూ రక్షణ పొందిన వాళ్ళు ఉంటే ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుడు పలికిన ఆ 7 మాటలు ఒకసారి ధ్యానించండి. ధ్యానిస్తే దేవుడు మన కోసం ఎంతగా తన ప్రేమను కనపరిచారో, ఎంతగా ప్రేమను చూపిస్తున్నారు. ఎవ్వరూ ప్రేమించలేనంతగా మనం ప్రేమిస్తున్నారు. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఇలా ఉండదు, మనము నమ్మదగని వారమైనను, అంటే మనం యేసయ్యను నమ్మకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏదీ చేయలేదు. నిజమే కదండి. మనం కొన్నిసార్లు నమ్మకపోయినా, మనం చేస్తామని చేయకపోయినా దేవుడు అటువంటి మాట తప్పేవాడు కాదండి. ఆయన మాట ఇచ్చారంటే ఒకసారి నెరవేర్చే దేవుడు, మనకి నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. మనం ఆయన ప్రేమించకపోయినా దేవుడే మనం ప్రేమించి మన వద్దకు వచ్చి మనతో ఉంటూ మన నిత్యము కాచి భద్రపరుస్తున్నాడు. తన అరచేతిలో మనల్ని చెక్కుకున్నారు. ఎన్నోసార్లు ఆయనకు విరోధంగా చేయొద్దన్న పనులే చేస్తూ ఆయన ఆజ్ఞాతిక్రమం మనం చేస్తున్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్తున్నది కదా బైబిల్. అయితే దాన్ని అతిక్రమిస్తున్నది. దేవుడు శత్రువుని కూడా ప్రేమించమని చెప్తే కానీ మనం శత్రుత్వం మైండ్లో పెట్టుకుంటున్నాం, క్షమించట్లేదు. ఆ గొప్ప క్షమాపణ దేవుడు మనకి ఇక్కడ ఈ శిలువలో క్షమాగుణం గురించి కూడా మనకి తెలియజేశారు కదండి. గొప్ప క్షమాపణ
తన పక్కనున్న తనతో పాటు సిలువ వేయడన దొంగను కూడా దేవుడు క్షమించాడు. ఈ క్షమాగుణం కలిగి ఉండాలని మనకు తెలియజేస్తున్నాడు. తల్లిదండ్రులు ప్రేమించాలి, గౌరవించాలి, మన తోటి వారిని ప్రేమించాలని, ఎంత శత్రువునైనా ప్రేమించాలి, క్షమించాలని దేవుడు మరొకసారి మనకు తెలియజేశాడు. తన యొక్క ప్రేమను కనపరుస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఈ మాటలన్నీ దేవుడు మీకు మేలుకరంగా ఉంచాలని, దీవెనకరంగా ఉంచాలని గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. May God bless you.